హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎస్బీఐ నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత, ప్రతి నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్కటి ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా మన ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్బీఐ నుంచి ఇది ప్రతి ఒక్కరికి మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీ మరియు తెలంగాణ వారికి తెలుగులోనే మీ లోకల్ లాంగ్వేజ్ ఏది ఉంటుందో అందులో సెలెక్ట్ చేసుకొని ఈ జాబ్కి అయితే మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే డిగ్రీ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్కి పాస్ సర్టిఫికేట్ అని ఉంటే ఖచ్చితంగా ఇది మీరు అందరూ దీనికి అర్హులే అండి. డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, ఏ తరగతి విభాగానికి చెందినదైనా కానివ్వండి, మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసుంటే ఈ జాబ్కి అర్హులు. తరువాత ఇప్పుడు ఎస్బీఐలో మంచి ఉద్యోగ అవకాశం అనే చెప్పవచ్చు. ఇది క్లర్క్ లేదా జూనియర్ అసోసియేట్ కింద ఈ జాబ్ అయితే ఇవ్వబడుతుంది. మినిమం రెగ్యులర్ వేకెన్సీస్ 13,735 జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. ఏజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 33, బీసీ వారికి అయితే 31, జనరల్ వాళ్ళకి 38, ఓబీసీ బీసీ ఇలా ఉంటారు కదా వారికి 38. మళ్ళీ ఎస్సీ ఎస్టీలో వికలాంగులు అనేవారు ఉంటారు కదా వారికైతే 43 years. ఇలా అప్లై డేట్స్ వచ్చి 17/12/2024 నుండి 7/1/2025 జనవరి 2025లో జనవరి 7 వరకు ఇదైతే అప్లై చేసుకోవచ్చు. దీన్ని 2 ఎగ్జామ్లుగా కండక్ట్ చేస్తారు. ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్క్స్కి ఉంటుంది. 20 minutes లోపు కంప్లీట్ చేయాలి. న్యూమరికల్ అబిలిటీలో 35 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్లో 35 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. ఈ 100 మార్క్స్కి ఓబీసీ వారికి లేదా బీసీ వీరందరికీ వచ్చి 56 మార్క్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 48 మార్క్స్ అయితే రావాలి. అలాగే ఇప్పుడు మనం తెలంగాణ మరియు ఏపీ వారికి ఎవరెవరికి ఎన్ని మార్క్స్ రావాలి అనేది చూసేద్దాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ వారికి 56.50 56.5 మార్క్స్ అయితే రావాలి. తెలంగాణ వారికి అయితే 42 మార్క్స్ 42.5 మార్క్స్ అనేది వీరికైతే రావాలి. ఈ మార్క్స్ అనేది ప్రిలిమ్స్లో అయితే వస్తే మెయిన్కి అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మెయిన్స్లో మనం ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దాంట్లో మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అక్కడ ఆ మార్క్స్ని బట్టి జాబ్ అనేది కన్ఫర్మ్ అయితే చేస్తారు. మార్క్స్ క్వాలిఫై అవ్వాలి. లేకపోతే ఎలిజిబిలిటీ లేకుంటే ప్రిలిమ్స్లో పాస్ మార్క్స్ వచ్చినా కూడా అవేమి సెలెక్ట్కి. సో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే